అరే నవీనన్నా నువ్వేందన్నా ఇడా ఏం చెప్పాలి తమ్ముడు, నా పరిశాలు నాకు ఉన్నాయి కానీ సరే జరుగు. అన్నా ఆగనా నేను రోజు టీవీలో చూస్తాను, నువ్వు మంచి హ్యాండ్సమ్ ఉంటావు. ఏందన్నా ముఖం మొత్తం డల్లుగుంది. నిద్ర లేదురా భయ్ నా దగ్గర. నిద్రనా? అవును. ఎందుకన్నా? ప్రాబ్లం రా భయ్. ఏం ప్రాబ్లం? దోమల ప్రాబ్లం. దోమల ప్రాబ్లం అయితే దానికి ఎందుకన్నా, నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నావా అంటే నువ్వు వచ్చి సాఫ్ చేస్తావా మా ఇంట్లో? ఏం మాట్లాడతావు నువ్వు? అట్లా కాదన్నా, నీ ఒక్కని కాదన్నా, మీ ఇంట్లో ఉన్న దోమల ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తా. ఏం మా ఇంట్లో అందరు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత దోమల ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేస్తావా? నువ్వు చేస్తావా? ఏ లేదన్నా, చూడు విగ్నెస్ స్క్రీన్స్. ఇదేంది? నీకు ప్రాబ్లంకి సొల్యూషన్ లోపల ఉంది. నా ప్రాబ్లం సొల్యూషన్ లోపల ఉందా? అవునన్నా, దా పోదా. ఏమండి నా ప్రాబ్లంకి సొల్యూషన్ లోపల ఉందంట. ఒక్కసారి మనం లోపల పోయి చూద్దామా ఏముందో. అబ్బాయి ఏం చెప్తున్నా చూసుకుందాము రండి. అక్కడ ఏముంది? విగ్నెస్ స్క్రీన్స్ అంట. చలో రోజ్ భాయ్ అన్న, మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అన్న చేస్తాడు. ఏంటి అన్న వచ్చి సాల్వ్ చేస్తారా మా ఇంట్లో? మీకున్న ప్రాబ్లం నేను సాల్వ్ చేయనండి, మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మన దోమల ప్రాబ్లం సాల్వ్ చేస్తారంట. అంటే నాదే కాదు, మా ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అందరిది ప్రాబ్లం సాల్వ్ అవుతాయండి మా ప్రోడక్ట్ వల్ల. ఏమండి వీళ్ళ ప్రోడక్ట్ వల్ల మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతా అంటే ఖచ్చితంగా ఇదేదో మంచి ప్రోడక్ట్ అయి ఉండదు. ఎందుకంటే పిల్లగాని నేను నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచి కాదు. ఖచ్చితంగా గౌస్ భాయ్, నైస్ టు మీట్ యూ. చాలా రోజుల నుంచి నిద్ర లేదు, ఈ దోమల్ని సాల్వ్ చేయలేక చచ్చిపోతున్నా, కుడుతూనే ఉన్నాయి అన్ని. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ పెట్టుకోండి సార్, అంతేనా? ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీరు హాయిగా పడుకోవచ్చు. అమ్మాయ సాయిరామ్, చలో పోయి చూపిద్దాం. బాయ్. ఇదేమన్నా దోమలు చంపుతా అని చెప్పేసి ఫ్యాక్టరీ తీసుకొచ్చిన నాతో పని చేపిస్తాయింది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. భయపడకన్నా, నీతో ఎందుకు పని చేపిస్తా, మా ప్రోడక్ట్ చూపిస్తాను చూడు. ఇక్కడ ఉన్నాయా మన ప్రొడక్ట్స్? అవునన్నా. ఏందన్న ప్రొడక్ట్స్ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? స్లైడింగ్ మెష్ అన్న, మస్కిటో మెష్. మనకు వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఇది ఓకే. అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్ వస్తుంది అనమాట. ఈ మెష్ ఖరాబ్ అవుతా అన్న? మామూలుగా అయితే ఏం ఖరాబ్ కాదన్న, మనం బ్లేడ్ తీసుకొని కట్ చేస్తే కట్ అవుతుంది. మామూలుగా అంటే ఏం కాదు, ఇట్లా చించినా గానీ ఏం కాదన్న, పిల్లలు ఏం కాదన్న, దానివల్ల ఏం కాదు మీకు. అవునా? అవునన్న. అంటే ఇప్పుడు మన డోర్ సైజుకి వచ్చేస్తుంది ఇంట్లో? అవునన్న, ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు అన్న. డోర్ సైజ్ అంటే మినిమం 10 feet హైట్ వరకు పెట్టుకోవచ్చు, విడ్త్ ఎంతైనా పెట్టుకోవచ్చు. చూసారా, విడ్త్ ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. మన డోర్లు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సైజులు కొలుచుకొని ఇస్తారన్న? మేమే కొలుచుకొని తీసుకుంటాం అన్న. అంటే మళ్ళీ ఇది కట్ చేయాలంటే ప్రాబ్లం లేదు? ఏం ప్రాబ్లం ఏం లేదన్న. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్, ఇది మెష్. అవునన్నా, మెష్ అంటారు, మస్కిటో మెష్. మస్కిటో మెష్, ఫైబర్ పాలిస్టర్ అల్యూమినియం ఫ్రేమ్ అన్న. చూసారా, మస్కిటో మెష్, అల్యూమినియం ఫ్రేమ్, ఫైబర్ పాలిస్టర్ తోటి తయారు చేసింది ఇది. ఒకటేనా ఇందులో ప్రోడక్ట్? ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? ఇది మన